ఈ రోజైతే కార్తీక మాసం లాస్ట్ డే. రోజులాగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ముగ్గైతే వేశాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. చూస్తూ ఉండగానే అప్పుడే 30 డేస్ అయిపోయిందా అనిపిస్తుంది నాకైతే ఈ రోజు. ఇంకా రేపటి నుంచి అయితే ఈ పూజనైతే నేను చాలా మిస్ అవుతాను. ఈ కార్తీక మాసం అంతా కూడా ఇంట్లో తెలియని ఏదో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉండేది. రోజు అలా పొద్దున్న లేచి పూజ చేస్తుంటే నాకైతే చాలా మంచిగా అనిపించేది. మీలో ఈ వీడియో చూస్తున్న చాలా మంది కార్తీక మాసం పూజనైతే చేసే ఉంటారు. మీరు కూడా నాలాగే ఈ కార్తీక మాసం రేపటి నుంచి మిస్ అవుతారా? అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంది అడిగేవాళ్ళు అనమాట, అసలు 4ంటికి లేచి చల్ల నీళ్ళతో స్నానం చేసి ఈ కార్తీక మాసం అంతా కూడా ఎలా పూజ చేసావు అని. ఏ పని అయినా, ఎంత కష్టమైన పని అయినా మన వల్ల అవుతుంది, మనం చేయగలం అనే ఒక నమ్మకం ఉంటే అది ఎంత కష్టమైన పని అయినా ఈజీగా అయితే చేయొచ్చు. ఈ 30 రోజుల పూజ కూడా నాకు ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ రోజు ఎలాంటి అడ్డంకులు జరగకుండా సక్సెస్ఫుల్ గా ఆ శివుడి బ్లెస్సింగ్స్ తో నేనైతే కంప్లీట్ చేయగలిగాను. చాలా చాలా సంతోషంగా ఉంది.